హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా మంచి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ అయితే తెచ్చేసా. ఈ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసరికి యూనియన్ పబ్లిక్ సెక్టార్ నుంచి అయితే ఈ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసింది. ఇది వచ్చేసరికి గవర్నమెంట్ నుంచి వచ్చిన అఫీషియల్ నోటిఫికేషన్ అనమాట. మీకు ఒకవేళ ఈ నోటిఫికేషన్ కావాలంటే www.upsconline.nic.in అనే వెబ్సైట్లో అయితే మీకు ఈ నోటిఫికేషన్ దొరుకుతుంది. ఇకపోతే లేట్ చేయకుండా నోటిఫికేషన్లకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్లకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వేకెన్సీ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. వేకెన్సీ డీటెయిల్స్ వచ్చేసరికి మనకు 323 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. నోటిఫికేషన్లో ఫస్ట్ మెన్షన్ చేశాడు ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయనేది. ఏ పోస్టులకు సంబంధించిందంటే పర్సనల్ అసిస్టెంట్ ఇన్ ఎంప్లాయీస్. ఈ పోస్టులకు సంబంధించి మొత్తం 323 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఇక ఏ క్యాస్ట్కు ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి క్లియర్గా అయితే మనకు ఫస్టే మెన్షన్ చేశాడు అనమాట. యూఆర్ నుంచి అయితే 132 పోస్టులు, అలాగే ఈడబ్ల్యూఎస్ నుంచి అయితే 32 పోస్టులు, అలాగే ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 87 పోస్టులు, ఎస్సీ క్యాండిడేట్స్ అయితే 48, ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 24, ఇలాగ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ అయితే 12 పోస్టులు. ఇలా వేరియస్ క్యాస్ట్కి సంబంధించి వేరియస్ పోస్టులు అయితే మనకు క్లియర్గా అయితే ఫస్టే మెన్షన్ చేశాడు అనమాట. ఇంకా ఏజ్ లిమిట్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను, శాలరీ ఎంత అనేది మనం క్లియర్ కట్గా తెలుసుకుందాం. బేసిక్గా మనకు లెవెల్ 7 ఇన్ ది పే ఆఫ్ మెట్రిక్ యాజ్ పర్ 7th CPC ప్రకారం 40,000 అయితే పర్ మంత్కి అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. ఈ జాబ్ వచ్చిందంటే పర్ మంత్కి వచ్చేసరికి 40,000 అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక ఏజ్ లిమిట్ వచ్చేసరికి 30 years ఫర్ యూఆర్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే 30 సంవత్సరాల లోపు వారు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 33 సంవత్సరాల లోపు వారు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 35 సంవత్సరాల లోపు వారు, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే 40 సంవత్సరాల లోపు వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. అంటే 18 సంవత్సరాల పైబడిన వారు, దాంతోపాటు 35 సంవత్సరాలు అంటే 30 నుంచి 40 సంవత్సరాల మధ్య వారు క్యాస్ట్కు సంబంధించి వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి బ్యాచులర్ డిగ్రీ మనకు ఫస్ట్ పాయింట్ మెన్షన్ చేశాడు అనమాట. బ్యాచులర్ డిగ్రీ ఫ్రమ్ ది రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని. అంటే ఏదైనా మీరు డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటే సరిపోతుంది, ఈ పోస్టులకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు టైపింగ్ స్పీడ్ అయితే ఉండాలన్నమాట. అంటే స్టెనోగ్రఫీకి సంబంధించి ఇంగ్లీష్ టైపింగ్ కానీ హిందీ టైపింగ్ కానీ 10 నిమిషాలకు ఒక 120 పదాలు అయితే టైప్ చేయాల్సి ఉంటుంది. ఇంకా డ్యూటీస్ వచ్చేసరికి ఎక్కడెక్కడ డ్యూటీస్ ఉంటాయంటే ఫీల్డ్ ఆఫీసర్స్ లేదా హ్యాండిలింగు, విజన్స్, మెయింటైనింగు, ఎంగేజ్మెంటు, ప్రిఫరెన్స్ అండ్ టూర్ ప్రోగ్రామింగ్, ఇలా ట్రావెల్, ఇలా వేరియస్ దాంట్లో అయితే మనకు డ్యూటీస్ అయితే ఉంటాయి. ఇంకా అదర్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. అదర్ డీటెయిల్స్లోకి వచ్చేసరికి ఈ పోస్టులు వచ్చేసరికి గ్రూప్ బికి సంబంధించిన పోస్టులు పర్మనెంట్ అనమాట. ఎలాంటి కాంట్రాక్ట్ బేసు ఇలాంటివి అయితే కాదు, పర్మనెంట్ పోస్టులు, గవర్నమెంట్ పోస్టులు కాబట్టి పర్మనెంట్ పోస్టులు అనమాట. అందుకని మీరైతే అస్సలు మిస్ కావద్దు. దాంతోపాటు హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ, ప్రాబిలిటీ 2 years అంటే 2 years ట్రైనింగ్ ఉంటుంది, తర్వాత అయితే మిమ్మల్ని పర్మనెంట్ చేస్తారు. ఇంకా ఎనీ అదర్ కండిషన్స్ ఇవంటి అన్నీ అయితే మనకు నోటిఫికేషన్లు అయితే క్లియర్గా మెన్షన్ చేశారనమాట. ఇంకపోతే ఇంపార్టెంట్ డేట్స్ ఇవన్నీ అయితే తెలుసుకుందాం. ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసరికి మనకు 27/3/2024 ఈ డేట్ లోపు అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేయాలి ఉంటుంది. అంటే 7/3/2024 ఈ డేట్ నుంచి అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. వాళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అనమాట www.upscon.line.nic.in అనే వెబ్సైట్లో అయితే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. దీనికి వచ్చేసరికి లాస్ట్ డేట్ వచ్చేసరికి 27/3/2024 అనమాట. లాస్ట్ డేట్ కూడా క్లియర్గా అయితే మెన్షన్ చేశాడు. ఈ డేట్ లోపు అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. ఇంకా ఆల్రెడీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇవన్నీ చెప్పాను కదా, బ్యాచులర్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. ఇక టెస్ట్ వచ్చేసరికి మనకు ఫస్ట్ వచ్చేసరికి ది టెస్ట్ విల్ బి 2 hours డ్యూరింగ్, అంటే 2 గంటలు అయితే మనకు ఎగ్జామ్ అయితే ఉంటుంది. దాని యొక్క సిలబస్ వచ్చేసరికి ఇంగ్లీషు, అలాగే జనరల్ అవేర్నెస్ నుంచి, అలాగే క్వాలిటీ ఆప్టిట్యూడ్, రీజనింగ్, కంప్యూటర్ ఆప్టిట్యూడ్, ఇవి అయితే సిలబస్ అనమాట. అంటే ఎగ్జామ్ ప్యాటర్న్కి. ఇంకపోతే 300 మార్క్స్ అయితే ఉంటుంది. ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసరికి 300 మార్క్స్ 100% వేజేజ్ అనమాట. రిక్వైర్మెంట్ టెస్ట్ అంటే ఎగ్జామ్ వచ్చేసరికి మనకు 300 మార్క్స్కి అయితే ఉంటుంది. మనకు సెంటర్స్ కూడా మన సొంత స్టేట్లోనే అయితే ఉంటుంది. మనకు అంటే మన డిస్టిక్లోనే, మన ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్లోనే అయితే మనకు సెంటర్స్ అయితే ఉంటుంది. సెంటర్స్ కూడా మనకు నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే మెన్షన్ చేశాడు. ఇది గాయస్ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్. ఇంకా ఎలా అప్లై చేయాలనేది కూడా మీకు ఏమన్నా డౌట్ ఉంటే నోటిఫికేషన్లోనే ఉంది. దాంతోపాటు నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తా,
అంటే అప్లై చేసే లింకు, నోటిఫికేషన్ యొక్క లింకు. మీకు డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నేనైతే వెంటనే అయితే రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. ఇది గాయ్స్ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.